పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో నిర్వహిస్తున్న బిజినెస్ సమ్మిట్కు వీరిద్దరూ హాజరయ్యారు. రాజకీయ పరిణామాలన్నీ పక్కన పెట్టి మమతా బెనర్జీ ఇరువురు నేతలను కార్యక్రమానికి ఆహ్వానించారు. డీడీసీఏలో జరిగిన అవకతవకల విషయంలో జైట్లీ, కేజ్రీవాల్ల మధ్య వివాదం నడుస్తోంది. జైట్లీ హయాంలోనే డీడీసీఏలో అవినీతి జరిగిందంటూ కేజ్రీవాల్, ఆప్ నేతలు ఆరోపిస్తుండగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జైట్లీ పరువు నష్టం దావా వేశారు. ఇలా రెండు పార్టీల మధ్య ఇతర రగడలు జరుగుతున్నప్పటికీ వీరిద్దరూ ఒకే కార్యక్రమానికి హాజరు కావడం ఆసక్తి నెలకొంది. ఇక ఇటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు కేంద్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. డీడీసీఏ స్కామ్ పై విచారణకు చట్టబద్ధత లేదని కేంద్రం ప్రకటించింది. విచారణ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం పేర్కొంది. డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీ ప్రీమియం తేల్చేందుకు విచారణ కమిషన్ను ఆప్ ఏర్పాటు చేసింది. మరోపక్క కావాలనే డీడీసీఏ కుంభకోణంలో అరుణ్ జైట్లీని కేంద్ర ప్రభుత్వం రక్షిస్తుందని ఆమ్ ఆద్మీ ఆరోపిస్తోంది. అందుకే విచారణను అడ్డుకుంటుందని విమర్శిస్తుంది. స్కామ్లో జైట్లీ ప్రీమియం లేకపోతే విచారణ అంటే భయం ఎందుకని ప్రశ్నిస్తుంది. జైట్లీ ఏ తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలని డిమాండ్ చేస్తోంది. Mr. Tawfil